तेलंगाना विद्युत आर्टिसंस एम्प्लॉयज़ जॉइंट एक्शन कमेटी का मकसद तेलंगाना में पावर सेक्टर के मुख्तलिफ कारकुनों के काम के हालात और क़ानूनी शिनाख्त को बेहतर बनाना है। कमेटी कारीगर मुलाजमीन के लिए कई इंतज़ामी और माली तब्दीलियों पर जोर दे रही है। तेलंगाना के पावर यूटिलिटीज़ में कारकुनों का एक ज़ुमरा जो अक्सर कॉन्ट्रैक्ट और बाकायदा मुलाजिमत की हैसियत के दरमियान फंस जाते हैं। तालीमी काबिलियत कारीगर मुलाजमीन के अहदों की तब्दीली इनके मखसूस तालीमी डिग्रियों या काबिलियत की बुनियाद पर होनी चाहिए। APS EB सर्विस रूल्स तमाम कारीगरों के लिए मौजूदा APS EB आंध्र प्रदेश स्टेट इलेक्ट्रिसिटी बोर्ड के सर्विस रूल्स ONM का निफाज बगैर पायलट कारकुनों को TGS TGN PDCL तेलंगाना के नॉर्दर्न पावर डिस्ट्रीब्यूशन कंपनी और TGS PDCL तेलंगाना के सदर्न पावर डिस्ट्रीब्यूशन कंपनी में तस्लीम शुदा कारीगरों के तौर पर जम किया जाना चाहिए। तवील मुद्दती वर्कर्स की पहचान 4 दिसंबर 2016 से पहले से पावर कंपनियों में काम करने वाले अफराद जिन्हें अब भी आउटसोर्सिंग कॉन्ट्रैक्ट वर्कर्स के तौर पर दर्जा बंदी किया जाना चाहिए। दर्जा बंदी किया जाता है, इन्हें सरकारी तौर पर कारीगर के तौर पर तस्लीम किया जाना चाहिए। पीस रेट वर्कर्स को कम अज़ कम इजरत GOMs नंबर 11 के मुताबिक मिलनी चाहिए, जो तारीख़ी तौर पर कॉन्ट्रैक्ट लेबर के लिए इजरत के मेयारात का खाका पेश करता है। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। हमारे TV11 न्यूज़ चैनल को यूट्यूब पर सब्सक्राइब करिए, फेसबुक इंस्टाग्राम पेज को। నేను ఆర్టిజన్ గ్రేడ్ 1 గా పనిచేస్తున్నాను విద్యుత్ సంస్థలో 1104 యూనియన్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను। ఇక్కడ ఒక యూనియనే కాదు దాదాపు 10 యూనియన్లు కలిసి ఒకే తాటి మీదకి వచ్చి ఇక్కడ మేము స్ట్రైక్ చేస్తున్నాము। ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 2018లో మేము ఎన్నో స్ట్రైక్లు ధర్నాలు చేసిన తర్వాత మమ్మల్ని సంస్థలో విలీనం చేసుకుంటామని చెప్పి కానీ అబ్జార్ప్షన్ అనే ఆర్టిజన్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి విలీనం చేసుకున్నా కూడా మాకు APSCB రూల్స్ ఏమీ లేకుండా ఓన్లీ మాకు సెపరేట్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాని ప్రకారం మాకు చాలా అన్యాయం జరుగుతుంది। వేతన పరంగా కానీ లీవ్స్ పరంగా కానీ గ్రాట్యుటీ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా మాకు చాలా అన్యాయం జరుగుతుంది। ఈ విషయాన్ని మేము యాజమాన్యం దృష్టికి ఎన్నోసార్లు తీసుకుని వెళ్ళాము, ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాము। మేము గత 10 సంవత్సరాలుగా ఒకే సంస్థలో ఒకే పోస్టులో పనిచేస్తున్నాము। మాకు కనీసం గ్రేడ్ చేంజ్ కానీ పోస్ట్ కన్వర్షన్ కానీ ఏది ఇంతవరకు జరగలేదు। మేము మా యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మేము ఫీల్డ్ లెవెల్లో ఉండి ఆర్టిజన్స్ అందరూ పని చేస్తేనే ఈ సంస్థ ఈ విధంగా ముందుకు పోతోంది। ఈ రోజున మేము ఇన్ని వేల మంది బయటకు వచ్చి చేయడం వల్ల ఈ రోజు KTPS భూపాలపల్లిలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది। సో మేము అందరము మా కడుపు కోసము మా ఆకలి పోరాటాన్ని చేస్తున్నాం కాబట్టి యాజమాన్యం దీన్ని వెంటనే ఈ సమస్యలు పరిష్కరించి మమ్మల్ని చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్లను తెలుసుకుని దానికి తగ్గ ఫలితం ఇస్తుందని ఆశిస్తున్నాము। ఒకే సంస్థలో ఒకే రూల్ అమలు చేయాలి। ఒక సంస్థలో 2 రూల్స్ ఎందుకు అనేది మా కొట్లాట, ఒకే సంస్థలో 2 వేతన విధానాలు ఎందుకు అనేది మా కొట్లాట। మేము చేస్తున్న పని చేసేదేమో ఎంప్లాయీస్ చేసే పని కంటే ఎక్కువే చేస్తున్నాం। అలానే నేను వాళ్ళని ఎంప్లాయీస్ తప్పు పట్టట్లేదు, వాళ్ళు కూడా చేస్తున్నారు। ఒక సంస్థలో వాళ్ళు మేము అందరం కలిసి పనిచేస్తేనే సంస్థ ముందుకెళ్తుంది। కానీ మరి వాళ్ళకున్న రూల్స్ మాకెందుకు లేవు, వాళ్ళకున్న బెనిఫిట్స్ మాకెందుకు లేవు? మేము కూడా అదే పని చేస్తున్నాం కదా, అది మా న్యాయమైన కోరిక। దయచేసి యాజమాన్యం ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి దీన్ని సత్వరమే పరిష్కరించాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। నా పేరు పరశురామ్, నేను యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ CITO వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను। ఇక్కడ TVAC JACగా ఏర్పడి గత 10 యూనియన్లతోటి మేము ఈ యొక్క సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాము। దశల వారి పోరాటాల్లో భాగంగా మేము యాజమాన్యానికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది। అసలు సమ్మె నోటీస్ ఎందుకు ఇచ్చినామంటే మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి గత గవర్నమెంట్ అందరినీ అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది। మరి వాళ్ళు రెగ్యులరైజేషన్ పేరు మీద మమ్మల్ని చేసుకున్న తర్వాత ఎవరిని కూడా అబ్జర్వేషన్ చేయకుండా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు కానీ అలవెన్స్లు కానీ మాకు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు। దీన్ని మేము దఫాలుగా యాజమాన్యానికి చర్చల ద్వారా మేము సాధించుకుందామని చెప్పి చర్చల ద్వారా చాలాసార్లు వెళ్ళినాము, ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది। అట్లా అని చెప్పి ఇప్పుడు 23,000 మంది రెగ్యులరైజ్ అయి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా అబ్జర్వేషన్ కాలేదు। పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా ఎలాంటి జీతభత్యాలు లేవు కాబట్టి న్యాయమైన డిమాండ్ల కోసం మేము ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది। కార్మికులుగా మేము ఎంతో వర్క్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే విధి నిర్వహణలో భాగంగా చాలా మంది ఒక 5,000 మంది ఎంప్లాయీస్ కూడా చనిపోవడం జరిగింది। పర్మనెంట్ ఎంప్లాయీస్తో అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నా కానీ మాకు ఇలాంటి వేతనాలు ఎందుకు వ్యత్యాసం అని చెప్పి మేము ఇలా అడుగుతా ఉన్నాం। 19,300 పైచీలకు అందరూ కూడా స్వచ్ఛందంగా సమ్మెలో వచ్చి పాల్గొనడం జరిగింది। ఇంతవరకు ఇంత నోటీస్ ఇచ్చినా కానీ రాష్ట్రానికి అంతా ఇంత వెలుగులు పంచుతున్నా కానీ 24 గంటల కరెంట్లో భాగంగా ఇంతమంది ఆర్టిజన్లు పనిచేస్తుంటే కూడా యాజమాన్యం ఎక్కడ కూడా స్పందించడం లేదు। గవర్నమెంట్ కూడా ఎలాంటి చర్యలకు కూడా మమ్మల్ని పిలవలేదు। మేము సామరస్యంగా ఉన్నాం।
ఎవరికో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే పబ్లిక్ లో ఇబ్బంది పెట్టాలి, రైతులను ఇబ్బంది పెట్టాలని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. మా న్యాయమైన హక్కుల కోసం మాత్రమే మేము రోడ్డు మీదకి వచ్చినాం. ఇకనైనా సీఎం గారు బట్టి విక్రమార్క గారు స్పందించి, యాజమాన్యం వెంటనే స్పందించి మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మాకు ఒక డిమాండ్ ఉంది. ప్రధానమైన డిమాండ్ ఏపీఎస్సీబీ రూల్స్ కన్వర్షన్. ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పుడు 2 రూల్స్ అనేది చట్టవిరుద్ధం అని చెప్పి చట్టం చెప్తా ఉంది. 2018లో ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనాన్ని కూడా వాళ్ళు అమలు చేయకుండా మమ్మల్ని శ్రమదోపిడీకి గురి చేస్తా ఉన్నారు. దాని గురించి మేము బయటకు వచ్చినాం కాబట్టి తక్షణమే దీనిపై స్పందించి అందరు ఆర్టిజన్ల ప్రముఖమైన డిమాండ్ కన్వర్షన్ ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 327 INTAC స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అండి. 2018లో మమ్మల్ని అబ్జర్వ్ చేసుకున్నారు. ఇంకా మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇదివరకు పర్మనెంట్ ఏం చేయలేదు. ఆ 2018 బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్ కానీ, జేఓ అంటే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ, జేపీఓ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ కానీ వాళ్ళు పర్మనెంట్ అయిపోయారు. అండ్ ప్లస్ వాళ్ళకి SGP స్పెషల్ గ్రేడ్ పే అని వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మాకు ఎలాంటి అలవెన్స్ ఏం లేదు. ఇంకా వాళ్ళకి HPL కానీ, హాఫ్ పే లీవ్ కానీ, EL ఎర్న్డ్ లీవ్ కానీ అట్లాంటివి మాకు ఏం లేదు. EL అంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 30 days లీవ్ ఉంటుంది వాళ్ళకి. కానీ మాకేమో PL ప్రివిలేజ్ లీవ్ అని 15 days లీవే ఇస్తున్నారు. అండ్ వాళ్ళకేమో 30 days. అండ్ OH కూడా ఆప్షనల్ హాలిడేస్ అని వాళ్ళకి ఇచ్చారు. అలాంటి ఆప్షనల్ హాలిడేస్ కూడా మాకు అలాంటివి ఏం లేవు. HPL 20 days ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. మెడికల్ లీవ్స్ వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ అలాంటి సదుపాయాలు కూడా మాకు ఎలాంటి ఏం లేదు. ఇలాంటప్పుడు మేము ఎలా బతకాలి, ఏం చేయాలి, రెంట్ ఎలా పే చేయాలి, అండ్ ప్లస్ మా పిల్లల్ని ఎలా పెద్ద పై చదువులకు ఎలా పంపించాలో కూడా మాకు ఏం తోచడం లేదు. అండ్ ప్లస్ CCL చైల్డ్ కేర్ లీవ్ కూడా మా హెల్త్ ఇష్యూస్ ఏమో ఉన్నా కానీ వాళ్ళకి ఏం చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. అలా లీవ్స్ కూడా ఇవ్వట్లేదు మాకు. ప్రివిలేజ్ లీవ్స్ దాంట్లోనే చూసుకోండి మీరు అని చెప్తున్నారు అంతే. ఇలాంటప్పుడు మాకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. మేము ఇంకా దానం నాగేందర్ కానీ, పొన్నం ప్రభాకర్ రెడ్డి దగ్గర అక్కడ కూడా వెళ్ళేసి మేము లెటర్స్ కూడా ఇచ్చాం. మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది అవస్థ పడుతున్నారు. సో ఎలాంటి పర్మనెంట్ చేయండి అని చేస్తామని చెప్తున్నారు. కానీ ఇది వరకు ఇంకా పర్మనెంట్ మమ్మల్ని చేయనే లేదు. బట్టి విక్రమార్క తెలిస్తే ఇంకా మాకు కొంచెం ఏమన్నా క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుందని మేము ఇంతమంది చూస్తున్నాం. 7th రోజు ఇంత పెద్ద ధర్నా చేసాము, అయినా కానీ ఏం స్పందన లేదు మాకు. నిన్న నుంచి ఫస్ట్ సమ్మె, ఆ రోజు కూడా ఏదో కొంచెం అనుకూలం ఉంటుందని అనుకున్నాం. కానీ అది కూడా ఏం లేదు. దిస్ ఇస్ ద 2nd డే వెయిట్ చేస్తున్నాం. ఇంకా 3rd డే 4th డే కూడా ఇంకా కంటిన్యూ చేస్తాం తప్ప మేమైతే స్టాప్ చేసే పరిస్థితి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.